ఆయన కూర్చొని కాక కొడుతున్నాడు అనిపించింది. పాట పాడడం చాలా ఈజీ, కానీ వాయిద్యాలు వాయించేది చాలా కష్టం కదా. మరి గొర్రెపిల్ల ప్రసాద్ అంటే ఒక ఆయన పాట పాడింది. అమ్మ, నేను కొత్తగా రక్షణ పొంది సిసి సంఘంలో యూత్ సండేలో నాకు ఎందుకు వస్తుంది చెప్తున్నా. మా ఇంటి పేరు మిట్టుకూరి, కానీ దేవుడు ఇచ్చిన పేరు గొర్రెపిల్ల ప్రసాద్. నేనే చెప్తున్నా, సార్ కూడా చెప్పారు. ఒకరోజు ఉపవాసం ఉండి యూత్ సండేలో సిజెలో పాట పాడా. ఫస్ట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జనాలు మర్చిపోయినారు. నేను మాట్లాడ ఎక్కడన్నామో ఈ పాట ద్వారా అనేకులు ఆత్మచైతన్యం పోగొట్టారు. అందుకే సిసి సంఘం కానీ దేవుడే అనుకో, నాకు ఇచ్చిన పేరు ఏమంటే గొర్రెపిల్ల ప్రసాద్. తప్పేముంది, మన దేవుడు గొప్ప కాపరి. మరి ఈ పరిచర్య మీకు తెలుసు, గత 6 సంవత్సరాల నుండి గంభీరంగా జరుగుతుంది. 200 గ్రామాలు కంప్లీట్ చేసి మళ్ళా ఇవి అయిపోతే అసలు ఈ పరిచయం చూసి, సార్ పెద్ద పెద్దోళ్ళు మాకు ఇప్పిస్తావా, నేను ఇంకో సంఘానికి వస్తావా అంటే, నేను ఒకటే మనిషిని కాబట్టి రాలేనయ్యా, రోజు ఒక గ్రామం మాత్రమే నేను తిరగగలను. ఎవరైనా ఉంటే ఉపవాస ప్రార్థనలో ఒక అవకాశం, నేనే మీ నంబర్లు ఇస్తానని చెప్పాను. కాబట్టి చూడండి, పరిచర్య అనేది ఇజ్రాయల్ మాస్టర్ గారు నాకు ఇచ్చిన బాధ్యత ఏమంటే, సిసి సంఘంలో నేను 19-18 ఏళ్ళనే సొంతంగా బాప్తిజం తీసుకున్నా. సొంతంగా మా ఇంట్లో ఎవరు రాలే, మేము పేద కుటుంబం, మాది పేద కుటుంబం. ఎంతో పేదరికంలో బ్రతికిన మా తండ్రి గారు ఒక చిన్న ఉద్యోగస్తుడు, ఆయన మరణించాడు. అయితే 6 పిల్లలు 4, ఒక అక్క కూడా పాస్టర్ ట్రైనింగ్ చేసి చనిపోయింది. 2 అక్కలు, మా తండ్రి మా చెల్లెలు వివాహం జరిగించాడు, నా వివాహం జరిగించాడు. మా తల్లి ఇంకా ఉంది, ఆయన కోసం కూడా ప్రార్థన చేయండి. మా భార్య కోసం కూతురు కూడా హైదరాబాద్లో ఫ్రీ సీట్ కొట్టి ఇప్పుడు 3వ సంవత్సరంలోకి బీటెక్లో పోతుంది. కుమారుడు 7th పోతాడమ్మా. నేను మీ నుండి కోరేది ఏమంటే, ఎక్కడన్నా గొర్రెపిల్ల ప్రసాద్ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే అపవాదికి ఏం కావాలంటే మన నాశనం కదా. యవనస్తులు మందిరానికి రాకూడదు, భక్తులు దేవుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు స్తుతి చేస్తుంటే, నేను మీ గమనమ్మా చాలా జ్వరంతో వచ్చాను ఇక్కడికి. అద్భుతం. వచ్చి ఆ శ్రీకాంలో కూర్చొని టీ తాగి, ప్రభా నేను పోతున్నా, ఈ స్థుతి అప్పుడు చెప్పబడి నాకు నిజంగా దేవుడే వచ్చి నన్ను తాకాడేమో అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సిలువ ఉపవాస ప్రార్థన దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎక్కువసేపు టైం తీసుకోను, చాలా తక్కువ సమయంలో మీకు మంచి సందేశం. మీరు ఇంట్లో బిర్యానీ కంటే, ఎంతమంది బిర్యానీ తిన్నారన్నా? ఏం నేను అడగలేదు. ఓకే, నేనేమంటే దేవుని వాక్యము బిర్యానీ కంటే గొప్పది. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, విశ్వాస విషయమై మన మూల పురుషులకు అబ్రహాము ఏమి దొరకరని అందుకు అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చవలన అతనికి అతిశయ కారణము కలగదు. ఈరోజు మన అంశం ఏమంటే, దేవునిలో విశ్వాసం కలిగి జీవించాలి. దేవునిలో విశ్వాసం కలిగి జీవించాలి అంటే చూడండి, శరీర సంబంధంగా మనం ఎన్ని పనులు చేసినా దేవుడు దృష్టికి మనం విశ్వాసులుగా ఉండలేము. ఆత్మల భారమే తప్ప. యేసు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన సిలువ సువార్తలు, రక్షణ వార్తలు ప్రకటించినప్పుడు దేవుడు విశ్వాసం ద్వారా తప్ప అవిశ్వాసం ద్వారా వెళ్ళలేదు. ప్రియులారా, ఓ ప్రియమైన సంగమా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, క్రియలు లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అసలు మీరు గమనిస్తే చలికాలము వానకాలము జలుబు వస్తుంది కదా. ఇంత భయంకరమైన ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలు ఎంత బాధపడుతున్నారు? దగ్గు, జలుబుతో. నేనేమంటున్నానంటే, కాలాలు మారిపోతున్నాయి, ఋతువులు మారిపోతూ ఉన్నాయి. అయితే మానవుని జీవితము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. గుడ్ ఫ్రైడే అయిపోయింది, మళ్ళా వచ్చింది. క్రిస్మస్ అయిపోయింది, మళ్ళా వచ్చింది. అయితే మనము దేవునిలో విశ్వాసము కలిగి జీవిస్తున్నామా? మన యవన బిడ్డలు రక్షణ పొందారా? మన కుటుంబాలు పాపాలను విడిచిపెట్టారా? చూడండి, గుడ్ ఫ్రైడే 40 రోజులు ఆచరిస్తూ ఉన్నావు. అయితే మోషే భక్తుడు కూడా 40 రాత్రులు 40 పగళ్ళు, అంటే
విశ్వాసంతో మోషే భక్తుడు దేవుణ్ణి ఆ కొండ పైన ప్రార్థించినట్టుగా చూస్తున్నాం. ప్రియులారా, 1 గంట మందిరంలో కూర్చోలేం. ఉపవాస ప్రార్థన అంటే సహోదరులు వస్తారు, మీరంతా పోదాంలే, 2 పోదాంలే, 3 పోదాంలే, అంటే లాస్ట్ పోదాం అంటే మీ పనులు ఉంటాయి. నేనేమంటున్నానంటే దేవుని యందు విశ్వాసం అంటే ఆయన విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును దేవుడు దీవించాడు. ప్రియులారా, మీరంటారు, సార్ నువ్వు విశ్వాసము ప్రార్థన అంటే మాకు భోజనం పెట్టా అంటే, ఇంకొకటి నువ్వు కష్టపడకుండా క్రియలు లేకుండా దేవుడు అంటే కూడా దేవుడు ఒప్పుకోవడు. పని చేసేవాడు పని చేయాలా, సేవ చేసేవాడు సేవ చేయాలా.